హాయ్ ఫ్రెండ్స్, ఒక సబ్జెక్ట్కి ఒక యూట్యూబ్ ఛానల్ చూస్తున్నారా? అదేం అవసరం లేదు. మన చాగన శ్రీనివాస్ యూట్యూబ్ ఛానల్లో ఉద్యోగార్థులకు అవసరమయ్యే తెలుగు, ఇంగ్లీష్, మ్యాథ్స్, సైన్స్, సోషల్, జీకే, సైకాలజీ, పర్సనల్ ఎడ్యుకేషన్తో పాటు ఉద్యోగస్తులకు అవసరమయ్యే డిపార్ట్మెంట్ టెస్ట్ వీడియోలు కూడా లభిస్తాయి. ఆల్ ఇన్ వన్ చాగన శ్రీనివాసులు. మరికెందుకు ఆలస్యము, వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ బటన్ దాకండి. వెంటనే మీకు వీడియోలు కనిపిస్తాయి. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము NEP 2020 జాతీయ విద్యా విధానము 2020లోని ఒకటవ భాగంలో ఒకటవ పార్ట్లో చాప్టర్ 3 చాప్టర్ 4 గురించి నేర్చుకుందాము. ఇంతకుముందు వీడియోలో కూడా మనం చాలా విషయాలు నేర్చుకున్నాము. ఇంతమంది వీడియోలలో పార్ట్ 1 వీడియో, పార్ట్ 2 వీడియో, పార్ట్ 3 వీడియో, పార్ట్ 4 వీడియో చేశాను. మీరు ఖచ్చితంగా ఆ 4 వీడియోలు కూడా చూడండి. చూసిన తర్వాత ఈ వీడియోను కూడా పార్ట్ 5 వీడియోను కూడా బాగా చూసి ఏకాగ్రతగా చూడండి. నోట్స్ రాసుకొని మళ్ళీ నేను పెట్టే ఆన్లైన్ టెస్ట్ బాగా రాయండి. ఇంకెప్పుడు కూడా ఈ టాపిక్ మీరు మర్చిపోరు. ఈ NEP 2020లో ఇంతకుముందు చెప్పుకున్నట్టు మనం మొత్తము 4 భాగాలు, 4 పార్ట్స్ ఉంటాయని, 27 చాప్టర్స్ ఉంటాయి. దీనిలో ఈ 4 భాగాల్లో ఒకటో భాగం పేరు, ఒకటో పార్ట్ పేరు పాఠశాల విద్య, స్కూల్ ఎడ్యుకేషన్. రెండవది ఉన్నత విద్య, హైయర్ ఎడ్యుకేషన్. మూడవది దృష్టి పెట్టవలసిన ఇతర ముఖ్య అంశాలు, అదర్ కీ ఏరియాస్ ఆఫ్ ఫోకస్. నాలుగవది పాలసీ అమలు లేదా ఆచరణ, మేకింగ్ ఇట్ హ్యాపన్. దీనిలో మొత్తం 27 చాప్టర్స్ ఉంటే వాటిలో ఈ మొదట పార్టు పాఠశాల విద్య, స్కూల్ ఎడ్యుకేషన్లో 8 చాప్టర్స్ ఉంటాయి. ఇంతకుముందు వీడియోలో మనం పార్ట్ 4 వీడియోలో ఈ 1వ చాప్టర్, 2వ చాప్టర్ గురించి నేర్చుకున్నాము. ఈ వీడియోలో ఈ 3వ చాప్టర్ మరియు 4వ చాప్టర్ గురించి వివరంగా నేర్చుకుందాం. ఈ NEP 2020లో మొదటి పార్ట్ పాఠశాల విద్య, స్కూల్ ఎడ్యుకేషన్లో 3వ చాప్టర్ మధ్యలో పాఠశాల మానేసిన పిల్లల సంఖ్య, డ్రాప్అవుట్ రేట్ని తగ్గించడము, విద్యను అన్ని స్థాయిల్లో అందరికీ అందుబాటులోకి తీసుకురావడం, ఈ కర్టలింగ్ డ్రాప్అవుట్ రేట్స్ అండ్ ఎన్జోరింగ్ యూనివర్సల్ యాక్సెస్ టు ఎడ్యుకేషన్ ఎట్ ఆల్ లెవెల్స్. దీని ప్రకారము 6 నుండి 8 తరగతుల్లో పాఠశాలలో చేరే మొత్తం పిల్లల సంఖ్య GER గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో వచ్చేసి 90.9% ఉంటే, 9 నుండి 10 తరగతుల్లో అది కేవలము 79.3%, అలాగే 11 నుంచి 12 తరగతుల్లో కేవలం 56.5% ఉంది. అంటే వచ్చే కొద్దీ తగ్గిపోతుంది. 6వ తరగతి నుంచి 8వ తరగతి 90.9% ఉంటే అది 9, 10 తరగతులు వచ్చేసరికి దాదాపుగా 20% తగ్గిపోయింది. ఈ 90 నుంచి దాదాపుగా 20 తీస్తే 70, అంటే 70 పైన, అంటే 79.3%. మళ్ళీ 11, 12 తరగతులు వచ్చేసరికి, అంటే ఇంటర్మీడియట్ వచ్చేసరికి మళ్ళీ దాంట్లోంచి 20 దాదాపుగా, అంటే 79 నుంచి దాదాపుగా 20 తీస్తే 56, అంటే 56.5%గా ఉంది. ఇది చాలా ఇంపార్టెంట్, బాగా గుర్తుపెట్టుకోవాలి మనం ఒకసారి. అంటే పరీక్షలు అడుగుతాడు, 6 నుంచి 8 తరగతుల్లో పాఠశాల చేరే మొత్తం పిల్లల నిష్పత్తి, అంటే ఇక్కడ ఈ గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో GER ఎంత అన్నప్పుడు మనం 90.9%. ఇదే విధంగా మనకు 9 నుంచి 10 తరగతుల్లో ఇక్కడ ఈ శాతం GER శాతము ఎలా ఉందంటే 79.3. అలాగే 11 నుంచి 12 తరగతుల్లో శాతం ఎంత ఉందంటే 56.5%. ఇది కొద్దిగా సులభంగా గుర్తుపెట్టుకోవడానికి 6 నుండి 8 తరగతులు పాఠశాలలో చేరే మొత్తం పిల్లల నిష్పత్తి GER ఎంత అంటే 90.9 అనుకున్నాం కదా. ఇది ఎలా గుర్తుపెట్టుకోవాలంటే 6 నుండి 8, ఇక్కడ 8వ తరగతి ఉంది కదా, 8 తర్వాత నంబర్ ఏమవుతుంది? 9 అవుతుంది. మనం 6 నుండి 8 తరగతులు ఉన్నప్పుడు 8 తర్వాత నంబర్ గుర్తు రావాలి, అంటే 9 గుర్తు రావాలి. 9 అంటే ఇక్కడ ఈ 90.9లో 9 ఉన్నాయి కాబట్టి ఇలా గుర్తుపెట్టుకోండి. 8 తర్వాత నంబరు 9 కాబట్టి 90.9గా గుర్తుపెట్టుకోండి. తర్వాత 9 నుండి 10 తరగతుల్లో చేరే ఈ పిల్లల నిష్పత్తి GER రేషియో ఎలా ఉందన్నప్పుడు 79.3 ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి.
ఇది గుర్తుపెట్టుకోవాలంటే ఇంతమంది చెప్పారు, ఫస్ట్ది గుర్తుపెట్టుకోండి 90.9, దానిలోంచి దాదాపు 25 వేస్తే 70 చిల్లర అంటే 79.3 ఇలా గుర్తుపెట్టుకోవచ్చు. ఇంకా మనం గుర్తుపెట్టుకోవాలంటే ఈ 9 నుంచి 10 తరగతుల్లో ఈ 9 నెంబర్ అనేది మధ్యలో 9 ఉంది, 79లో 9 ఉంది. 10 అన్నప్పుడు ఇక్కడ 7 చివర 3 ఉంది కదా, 7 3 కూడా 10. ఇది ఏదో విధంగా దీన్ని గుర్తుపెట్టుకోండి. తర్వాత 11 నుంచి 12 తరగతుల్లో చేరే నిష్పత్తి ఎంత? 56.5 అన్నాడు ఇక్కడ. అంటే ఇంతకుముందు దాంట్లోంచి 79లోంచి ఒక దాదాపు 25 వేస్తే ఒక 50 చిల్లర వస్తుంది, అంటే 56.5గా గుర్తుపెట్టుకోండి. ఇంకా దీన్ని గుర్తుపెట్టుకోవడానికి ఇక్కడ 56.5లో 2 5లు ఉన్నాయి, అంటే 55. 2 5లు అంటే 11 5లు 55, అంటే 11 నుంచి 12 తరగతులు అంటే 11 ఉంది కాబట్టి ఇక్కడ 11 5లు 55, అయితే 2 5లు ఉండాలి. మళ్ళీ 12 తరగతి కాబట్టి ఇక్కడ 12 సగం 6 ఉంది, అంటే 6 నెంబర్ ఉంటుంది, 2 5లు ఉంటుంది, అంటే దాదాపుగా 56.5. ఇలా ఏదో విధంగా ఇదిని సులభంగా గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్ కాబట్టి. తర్వాత 5వ తరగతి తర్వాత మరి ముఖ్యంగా 8వ తరగతి తర్వాత విద్యార్థులు ఎక్కువగా పాఠశాల మానేస్తున్నట్లు ఇది సూచిస్తుంది. ఎక్కువగా పాఠశాల ఏ తరగతి తర్వాత మానేస్తున్నారంటే 5వ తరగతి తర్వాత, మరి ముఖ్యంగా 8వ తరగతి తర్వాత ఇక్కడ గుర్తుపెట్టుకోండి. తర్వాత పాయింట్, ఎన్ఎస్ఎస్ఓ ఆధ్వర్యంలో 2017-18లో నిర్వహించిన 75వ విడత ఇంటింటి సర్వే ప్రకారము 6 నుండి 17 సంవత్సరముల వయసు కలిగిన పాఠశాల వెలుపల ఉన్న విద్యార్థుల సంఖ్య 3.22 కోట్లు. ఇది కూడా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి, అంటే ఎగ్జామ్ అడగవచ్చు. ఎన్ఎస్ఎస్ఓ ఆధ్వర్యంలో 2017-18 నిర్వహించిన 75 వేట ఇంటింటి సర్వే ప్రకారం 6 నుండి 17 సంవత్సరాల వయసు కలిగిన పాఠశాల వెలుపల ఉన్న విద్యార్థులు అంటే డ్రాప్అవుట్ పిల్లలు ఎంతమంది అన్నప్పుడు మనం 3.22 కోట్లు. ఇది సులభంగా గుర్తుపెట్టుకుని ఇక్కడ, అంటే ఇక్కడ 3.22లో ఫస్ట్ 3 కోట్లు పోయినాయి ఇక్కడ, అంటే 3.22 అనేది పెద్ద ఇంపార్టెంట్ కాదు కాబట్టి ఇక్కడ దాదాపుగా 3 అనేది గుర్తుపెట్టుకు 3 కోట్లు. 3 అంటే మూడు బాగాలేదనమాట పిల్లలకి. కొంతమంది పిల్లలకి 3 బాగాలేక వాళ్ళు పాఠశాల వెలుపల ఉన్నారు, చదువుకునే 3 లేదు వాళ్ళకి, అందువల్ల ఆ డ్రాప్అవుట్ పిల్లలు అయిపోయారు, బయట ఉన్నారు. విధంగా గుర్తుపెట్టుకోండి, మనకు ఈ విధంగా పరీక్షలో పాఠశాల వెలుపల ఉన్న విద్యార్థులు ఎంత ఉన్నప్పుడు పాఠశాల వెలుపల ఉన్న వాళ్ళకి చదువుకునే 3 లేదు కాబట్టి అన్నప్పుడు 3 అంటే ఇక్కడ 3 కోట్లు, అంటే 3 పాయింట్ ఇక్కడ 22 కోట్లని గుర్తుపెట్టుకోండి. తర్వాత పాయింట్, 2030 సంవత్సరం నాటికి పాఠశాల పూర్వస్థాయి ప్రీ స్కూల్ మొదలుకొని మాధ్యమిక స్థాయి అంటే సెకండరీ స్టేజ్ వరకు 100% గ్రాస్ నమోదు రేషియోని సాధించడము. ఇంతకుముందు వీడియోలో ఒక పాయింట్ మనం చెప్పుకున్నాము, అంటే 2030 సంవత్సరం నాటికి పిల్లలందరూ 1వ తరగతిలో చేరేలా చూడాలి అనుకున్నాం. అక్కడ కోడ్ చెప్పాను మీకు, ఏం చెప్పాను ఇక్కడ 2030లో 2 3 ఉన్నాయి కదా, అంటే 2కి 1 కూడితే 3 వస్తుందని చెప్పాను అనమాట. అంటే ఇక్కడ 1వ తరగతిలో 1 ఉంది కాబట్టి 1 కూడితే అని చెప్పా. అంటే పరీక్షలో మనకి 1వ తరగతిలో చేరేలా ఏ సంవత్సరం నాటికి మనం చూడాలన్నప్పుడు 2030 విధంగా, అంటే మనం సులభం గుర్తుపెట్టుకో 2000 కామన్ అన్నమాట. ఇక్కడ 2000లో ఇక్కడ 2కి 1 కూడితే 3 వస్తుంది, అంటే 30, అంటే 2030 గుర్తుపెట్టుకుని చెప్పాను కదా ఇంతకుముందు. అదేవిధంగా దీన్ని కూడా మనం గుర్తుపెట్టుకుందాం. ఇక్కడ 2030 సంవత్సరం నాటికి పాఠశాల పూర్వస్థాయి మొదలుకొని మాధ్యమిక స్థాయి వరకు 100% నమోదు రేషియో సాధించడము అన్నాడు ఇక్కడ. దీంట్లో కూడా మనం 2030 ఉంది, 100 ఉంది. ఈ 100లో కూడా 1 ఉంది కదా, ఈ 100లో కూడా 1 ఉంది ఇక్కడ. అంటే 2030లో ఫస్ట్ 2కి 1 కూడితే 3 వస్తుంది, అంటే 2030 ఇలా గుర్తుపెట్టుకోవచ్చు. ఇది కూడా అదేవిధంగా అక్కడ 1వ తరగతికి 2030, ఇక్కడ 100% సాధించు, దీన్ని కూడా 2030 ఇక్కడ గుర్తుపెట్టుకోండి. తర్వాత మధ్యలో పాఠశాల మానేసిన పిల్లల్ని తిరిగి పాఠశాలకు తీసుకురావడానికి, భవిష్యత్తులో పిల్లలు పాఠశాల మానివేయకుండా చూడడానికి మొత్తం మీద 2 కార్యక్రమాలు చేపట్టాలి. ఒకటి, ప్రాథమిక పూర్వ పాఠశాల అంటే ప్రీ ప్రైమరీ స్కూలు స్థాయి నుండి
12వ తరగతి వరకు అన్ని స్థాయిల్లో పిల్లలందరికీ సురక్షితమైన ఆకట్టుకునే పాఠశాల విద్య అందుబాటులోకి ఉండే విధంగా సమర్థవంతమైన సమగ్రమైన మౌలిక సదుపాయాలను కల్పించడము ఫస్ట్ పాయింట్. ఇది మెయిన్గా అంటే ఈ బడిలో మానేసిన పిల్లలను మళ్ళీ తిరిగి పాఠశాల చేర్చుకోవడానికి మనం చేయాల్సిన పనులు ఏంటి? డ్రాప్అవుట్ పిల్లలందరూ బయట ఉన్నారు, బడికి రాకుండా ఆ పిల్లలను చేర్చుకోవడానికి మనం 2 కార్యక్రమాలు నిర్వహించాలి. ఫస్ట్ పాయింట్ ఏంటంటే ముఖ్యంగా పాఠశాలలో సదుపాయాలు కల్పించాలి. ముఖ్యంగా బాలికలకి వాళ్ళకి బాత్రూమ్లు ఉంచడం కానీ ఇంకా రకరకాల మంచి పౌష్టికాహారం కానీ ఇటువంటి ఏర్పాటు చేయాలి. మౌలిక సదుపాయాలను కల్పించాలి మొట్టమొదటి పాయింట్. ఇంకా రెండో పాయింట్ చూద్దాం. పిల్లలంతా పాఠశాలలో చదువుకునేలా చూడడం. పిల్లల్ని వారి నేర్చుకునే స్థాయిలను జాగ్రత్తగా అంచనా వేస్తూ వారు పాఠశాలకు క్రమం తప్పకుండా హాజరు అయ్యేటట్లు, చదువులో వెనుకబడ్డ మధ్యలో పాఠశాల మానేసిన పిల్లల్ని కనుగొని వారిని తిరిగి పాఠశాల ప్రవేశించేకు తగిన అవకాశాలు కల్పించాలి. ఇది రెండో పాయింట్. అంటే ఈ రెండో పాయింట్లో ఫస్ట్ పాయింట్ వచ్చేసి మౌలిక సదుపాయాలు బాగా కల్పించాలి. పాఠశాలలో ఎటువంటి ఈ చెప్పే ముఖ్యంగా బాలికలకి ఇబ్బంది పడుతుంటారు కాబట్టి వాళ్ళకి ఈ బాత్రూమ్స్ అటువంటి కల్పించడం కానీ ఇంకా రకరకాల సౌకర్యాలు కానీ. ఇంకా రెండో పాయింట్ మనం చేయాల్సింది మనం క్రమం తప్పకుండా పిల్లలు హాజరవుతున్నారు లేదా గమనిస్తూ ఉండాలి. గమనించినప్పుడు రానప్పుడు వెంటనే ఫోన్ చేయడం వాళ్ళకి, ఇటువంటి జాగ్రత్తలు తీసుకుంటే పిల్లలు ఖచ్చితంగా బడికి వస్తారు. ఇంకా ఈ డ్రాప్అవుట్ రేటు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో స్థానిక భాషలో మంచి పట్టున్న ఉపాధ్యాయులను నియమించేందుకు, అలాగే పాఠ్య ప్రణాళికను మరింత సానుకూలంగా ఉపయుక్తంగా తీర్చిదిద్దేందుకు ఒక సిస్టమ్ ఆఫ్ ఇన్సెంటివ్ ప్రోత్సాహకాల వ్యవస్థ అవసరమవుతుంది. చూడండి, పాఠశాలలో మనం కొన్ని మారుమూల ప్రాంతానికి వెళ్ళినప్పుడు కొంతమంది పిల్లలు ఉంటారు. వాళ్ళని మనం ఏరా నీ పేరేంటి, ఏ ఊరిది, ఎలా చదువుతున్నావు అలా అన్నప్పుడు వాళ్ళు భయపడుతుంటారు. అలా కాకుండా మనం ఏందమ్మా నీ పేరేంటమ్మా ఆ టైప్లో వాళ్ళతో ప్రేమగా మాట్లాడితే చిన్నపిల్లలు కూడా చాలా భయపడకుండా దగ్గరకు వస్తారు. అందువల్ల ఎక్కువగా ఆ ప్రాంతాల్లో కొన్ని ప్రాంతాల్లో వాళ్ళు అటువంటి భాష అంటే వాళ్ళ యాస స్థానిక భాషల యాస వేరేగా ఉంటుంది. అటువంటి స్థానిక భాషలు మాట్లాడినప్పుడు ఆ పిల్లలకి భయపడకుండా బడికి కూడా వస్తారు. మనం డిగ్నిఫైడ్గా సీరియస్గా మాట్లాడితే పిల్లలు భయపడి బడికి కూడా రారు. దీనికోసం ఈ డ్రాపర్ రేటు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో స్థానిక భాషలో మంచి పట్టున్న ఉపాధ్యాయులు నియమించేందుకు, అలాగే పాఠ్య ప్రణాళికను కూడా సానుకూలంగా ఉపయుక్తం తీర్చిదిద్దేందుకు ఒక సంస్థ అవసరం అవుతుంది, ఒక వ్యవస్థ అవసరం అవుతుంది. అంటే అదేంటంటే సిస్టమ్ ఆఫ్ ఇన్సెంటివ్ ప్రోత్సాహకాల వ్యవస్థ. తర్వాత భారతదేశంలో పాఠశాలలకు స్వయంగా హాజరు కాలేకపోతున్న యువజనుల అవసరాలను తీర్చిదిద్దేందుకు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్ NIOS అందిస్తున్న ఓపెన్ అండ్ డిస్టెంట్ లెర్నింగ్ ODL కార్యక్రమాలను విస్తరించి బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది. చాలామంది పిల్లలకి ఇంట్లో వాళ్ళ తండ్రి లేకపోవడం వల్ల లేకపోతే ఏదో కారణాల వల్ల వాళ్ళు పనులు చేయాల్సి వస్తుందన్నమాట. అంటే వాళ్ళు 10వ తరగతి కూడా చదవకుండా బడి మానేస్తున్నారు. అటువంటి పిల్లలు వాళ్ళు పనులు చేసుకుంటూ కూడా చదువుకోవడానికి కూడా మనకు ఓపెన్ సిస్టమ్ వచ్చింది. ఇక్కడ ఓపెన్ చూస్తుంటారు. రేపు చాలామంది కూడా 10వ తరగతి కూడా ఓపెన్గా కట్టుకునే విధంగా ఈ ఓపెన్ డిస్టెన్స్ ఎగ్జామ్లో రాసుకుంటూ అదే ఇంటర్మీడియట్ కూడా రాసుకోవచ్చు. ప్రతి ఒక్కరు కూడా ఇంటర్మీడియట్ కానీ 10th క్లాస్ చదివిన వాళ్ళు ఎవరు ఉంటే ఈ సిస్టమ్ ద్వారా మనం ఎగ్జామ్స్ కూడా రాసుకోవచ్చు. ఇది కూడా చాలామంది మీకు తెలుసు అనమాట. ఈ విధంగా భారతదేశంలో పాఠశాలలకు స్వయంగా హాజరు కాలేకపోతున్న యువజనుల అవసరాన్ని తీర్చేందుకు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్ NIOS అందిస్తున్న ఓపెన్ అండ్ డిస్టెంట్ లెర్నింగ్ ODL కార్యక్రమం విస్తరించి ఇంకా బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది. ఇంకా తర్వాత ఈ సదుపాయాలను అందుబాటులోకి తెచ్చి నేర్చుకోవడాన్ని పెంపొందించేందుకు గాను స్వచ్ఛంద సేవా కార్యక్రమంలో సమాజాన్ని, పూర్వ విద్యార్థులను ఈ క్రింది వాటిలో భాగస్వాములు చేసేందుకు ప్రయత్నించడం జరుగుతుంది. ఏంటంటే ఒకరికొకరు బోధించడము, అక్షరాస్యతను నేర్పించడము, అదనపు సహాయ తరగతులను నిర్వహించడము, శిక్షణ ఇచ్చేవారికి బోధనలో సహాయం చేయడం, ఇందుకు చురుకుగా ఆరోగ్యంగా ఉన్న వయోవృద్ధులు, పాఠశాల పూర్వ విద్యార్థులు, స్థానిక వ్యక్తుల మద్దతును తగు విధంగా పొందాలి. అంటే
మనం పాఠశాలలో మన టీచర్స్ ఏం చేస్తామంటే సిలబస్ అయిపోదు కావడం లేదు చెప్పి సిలబస్ మీద దృష్టి పెట్టి సిలబస్ కంప్లీట్ చేసుకుంటూ ఉంటాం. ఇంకా సిలబస్ పక్కన పెట్టి ఇటువంటి డ్రాప్ అవుట్స్ అంటే సరిగా వాళ్ళకి ఇంకా అక్షరాలు రావు, వాళ్ళకి నంబర్స్ రావు, అటువంటి వాళ్ళకి శ్రద్ధ తీసుకోవాలంటే ఒకసారి కష్టంగా ఉంటుంది. అటువంటిప్పుడు ఏం చేయాలంటే కొద్దిగా ఎక్స్ట్రా క్లాసెస్ అక్కడ ఆ గ్రామంలో ఉన్న కొంతమందికి టీచర్స్ అంటే ఇంతమంది టీచర్స్ రిటైర్మెంట్ ఉంటారు కదా, అటువంటి టీచర్స్ రిటైర్ అయినా కూడా కొద్దిగా ఇంట్రెస్ట్గా ఉంటారు. అటువంటి వాళ్ళకి హెల్ప్ తీసుకుని వీళ్ళ చేత నేర్పించడం, డ్రాప్ అవుట్ స్టూడెంట్స్కి వాళ్ళకి ఈ అక్షరాలు కానీ నంబర్స్ కానీ నేర్పించడము. ఇంకా పాఠశాలలో పూర్వ విద్యార్థులు చదువుకునే పిల్లలు కొద్దిగా ఖాళీగా ఉంటారు కదా, అటువంటి పిల్లల్ని పిలిపించి వాళ్ళ చేత కూడా వీళ్ళకి బోధించడము. ఇంకా స్థానిక వ్యక్తులు ఎవరు ఇంట్రెస్ట్గా ఉంటే వాళ్ళ చేత కూడా ఇటువంటి పిల్లలకు డల్లర్స్కి ఇవి నేర్పించడం కూడా చేస్తే బాగుంటుంది. తర్వాత ఈ ఎన్ఈపి 2020లో పార్ట్ 1లో నెక్స్ట్ 4వ చాప్టర్ పాఠశాలలో పాఠ్య ప్రణాళిక బోధనా శాస్త్రం, కరికులం అండ్ పెడాగజీ ఇన్ స్కూల్స్. 10+2+3 స్థానంలో 5+3+3+4 నూతన నమూనాలో పాఠశాల పాఠ్య ప్రణాళిక మరియు బోధనా శాస్త్రం పునర్నిర్మాణం చేయబడింది. ఇంతకుముందు జాతీయ విద్యా విధానము, మొదటి జాతీయ విద్యా విధానం మరియు రెండవ జాతీయ విద్యా విధానంలో మనకు ఈ విద్యా నమూనా ఎలా ఉందంటే 10+2+3గా ఉండేది అంతకుముందు. ఇప్పుడు ప్రస్తుతం వచ్చేసి ఈ నూతన జాతీయ విద్యా విధానం 2020లో ఎలా ఉందంటే 5+3+3+4గా ఉంది. దీని గురించి వివరంగా ఇంతకుముందు వీడియోలో చెప్పుకున్నాము. ఈ పాఠ్య ప్రణాళిక బోధనా శాస్త్రాలను పాఠశాల విద్య మరింతగా ప్రతిబింబించే విధంగా వివిధ స్థాయిల విద్యార్థుల ఆసక్తులను అభివృద్ధి అవసరాలకు అనుగుణంగా వయస్సు దశను బట్టి అంటే 3 నుండి 8 సంవత్సరాల వరకు, 8 నుంచి 11, 11 నుంచి 14, 14 నుంచి 18 సంవత్సరాల వయసు దశలను బట్టి పునర్వ్యవస్థీకరించడం జరుగుతుంది. ఈ విద్యా స్వరూపం 5+3+3+4 రూపంలో 4 దశలుగా ఉంటుంది. 1 పునాది దశ ఫౌండేషనల్ స్టేజ్, 2 సన్నాహక దశ ప్రిపరేటరీ స్టేజ్, 3వది మధ్యస్థాయి దశ మిడిల్ స్టేజ్, 4 మాధ్యమిక దశ సెకండరీ స్టేజ్. వీటి గురించి పార్ట్ 2 వీడియోలో చాలా 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 సులభంగా వివరించడం జరిగింది. అంటే ఏ దశ ఒక్కొక్క దశ గురించి సులభంగా వివరించడం జరిగింది. ఖచ్చితంగా పార్ట్ 2 వీడియో నేర్చుకుంటే మీకు ఖచ్చితంగా మంచి మార్కులు వస్తాయి. ఎక్కువగా పార్ట్ వీడియో నుంచి మీకు బిట్స్ వస్తుంటాయి కాబట్టి మీకు ఖచ్చితంగా పార్ట్ వీడియోను బాగా చూడండి, వీటి గురించి మీకు బాగా అర్థమవుతుంది. తర్వాత విద్యార్థుల సమగ్రాభివృద్ధి, హోలిస్టిక్ డెవలప్మెంట్ ఆఫ్ లెర్నర్స్. అన్ని దశల పాఠ్య ప్రణాళికను బోధనా శాస్త్రాన్ని సంస్కరించడంలోని ముఖ్య ఉద్దేశం ఏంటంటే విద్యా విధానాన్ని నిజమైన అవగాహన దిశలో, ఎలా నేర్చుకోవాలో నేర్చుకునే దిశలో, అలాగే ప్రస్తుతం కొనసాగుతున్న బట్టి పడుతూ నేర్చుకునే పద్ధతికి దూరంగా తీసుకెళ్లేందుకు ఉద్దేశించాలి. ఇంతకుముందు టెక్స్ట్ బుక్లో 10th క్లాస్ మనం చెప్పేటప్పుడు లెక్కలైతే ఒక 4 లెక్కలు 5 లెక్కలు బట్టి పట్టించేస్తే పాస్ అయిపోయేవాళ్ళు. ఇప్పుడు అటువంటి బట్టి పట్టే విధానము లేదు. అలా నేర్చుకుంటే ఖచ్చితంగా ఫెయిల్ అవుతారు. అందువల్ల అటువంటి విధానం లేకుండా ఉండాలి పాఠ్య ప్రణాళిక. తర్వాత అవసరమైన అభ్యాసాన్ని, విమర్శనాత్మక ఆలోచనను పెంపొందించేందుకు పాఠ్య ప్రణాళిక ఈ సిలబస్ని లేదా కంటెంట్ని తగ్గించడము. రెడ్యూస్ కరికులం కంటెంట్ టు ఎన్హాన్స్ ఎసెన్షియల్ లెర్నింగ్ అండ్ క్రిటికల్ థింకింగ్. పిల్లలలో సమగ్రమైన విమర్శనాత్మక ఆలోచన, అన్వేషాధారిత చర్చలతో కూడిన విశ్లేషణలతో కూడిన అభ్యసనానికి తగినట్టు ప్రతి సబ్జెక్టులో ముఖ్య అంశాలకు ప్రాధాన్యత ఇస్తూ సిలబస్ను తగ్గించాలి. ఎక్కువ సిలబస్ పెట్టడం వల్ల, అనవసరమైన సిలబస్ పెట్టడం వల్ల ఆ సిలబస్ కంప్లీట్ చేయడానికి టైం సరిపోక తొందరగా మనం సిలబస్ చెప్పడం వల్ల పిల్లలకు సరిగా అర్థం కావడం లేదు. అందువల్ల సిలబస్ని తగ్గిస్తే ఎక్కువ టైం ఉంటే వాళ్ళకి ఇంకా డల్లర్స్ కూడా బాగా అర్థమయ్యేటట్టు 1-2 సార్లు బాగా చెప్పే వాళ్ళకి అర్థమయ్యే విధంగా మనం చెప్పవచ్చు, టీచర్స్ అన్నమాట మనం. తర్వాత అనుభవపూర్వక అభ్యాసము, ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్. అన్ని దశల్లోనూ అనుభవపూర్వక అభ్యాసం ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ని అనుసరించడం జరుగుతుంది. ఇందులో ఇతర పద్ధతులతో పాటు చేస్తూ నేర్చుకోవడం, కళలు, ఆటలతో కూడిన విద్య, కథలు చెప్పడంపై ఆధారపడిన బోధన వంటివి ఈ ప్రతి సబ్జెక్టులోనూ ప్రామాణిక బోధన పద్ధతిగా ఉంటుంది. ఈ విధంగా పిల్లలకి మనం టీచర్ చెబుతూ ఉంటే కూర్చొని వింటూ రాదు, పిల్లల చేత కూడా చేయించాలి.
వాళ్ళ చేత ఆటలు ఆడిస్తూ పాటలు పాడిస్తూ రకరకాల పద్ధతులతో కూడా నేర్పించాలి. క్రీడలతో సమన్వయం అనేది భిన్న పాఠ్య ప్రణాళిక, బోధనా శాస్త్ర విధానం. ఈ పిల్లల చేత ఆటలు ఆడిస్తూ నేర్పించే ఈ పాఠ్య ప్రణాళిక ఒక భిన్నంగా ఉంటుంది. ఇది సమన్వయము, స్వీయ చొరవ, స్వీయ ప్రేరణ, స్వీయ మార్గదర్శకత్వం, స్వీయ క్రమశిక్షణ, ఒక బృందంగా పనిచేయడము, బాధ్యత, పౌరసత్వం వంటి నైపుణ్యాల అభివృద్ధికి దోహదం చేసేందుకు గాను బోధనా శాస్త్ర ఆచరణలో దేశవాళీ ఆటలతో సహా భౌతిక కార్యకలాపాలను వినియోగించుకుంటుంది. తర్వాత కోర్సుల ఎంపికలో సరళత్వం ద్వారా విద్యార్థులకు సాధికారత. ఎంపవర్ స్టూడెంట్స్ త్రూ ఫ్లెక్సిబిలిటీ ఇన్ కోర్స్ చాయిసెస్. ముఖ్యంగా మాధ్యమిక పాఠశాలలు అంటే సెకండరీ స్కూళ్ళు అంటే ఈ 9వ తరగతి 10వ తరగతి ఇంటర్మీడియట్ స్థాయిలో ఉన్న విద్యార్థులకి తాము చదవాలనుకునే సబ్జెక్టులను శారీరక విద్య అంటే ఫిజికల్ ఎడ్యుకేషన్, కళలు, ఆర్ట్స్, చేతి పనులు, వృత్తి నైపుణ్యాలు మొదలైన వాటితో సహా ఎంచుకునే అవకాశాన్ని మరింత సరళం చేయడం జరుగుతుంది. ఈ 9, 10 ఇంటర్మీడియట్ విద్యార్థులకి ఇప్పుడు మామూలుగా వాళ్ళు ఎంచుకునేటప్పుడు ఓన్లీ సబ్జెక్ట్లే ఎంపీసీ అంటే మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ అని కాకుండా మ్యాథ్స్తో పాటు వాళ్ళకు దీనికి సంబంధించి ఈ ఫిజికల్ ఎడ్యుకేషన్ సంబంధించి కోర్సు కానీ లేకపోతే కళలకు సంబంధించి కోర్సు ఏదైనా సరే తీసుకోవచ్చు అన్నమాట. ఆ విధంగా ఈ నూతన విద్యా విధానం చెప్పబడింది. వాళ్ళకి ఇష్టమైనది, వాళ్ళకి ఏది ఇష్టంగా ఉంటే అది మాత్రం నేర్చుకోవాలి, అంతేగాని వాళ్ళకి ఇష్టం లేకుండా నేర్చుకోకూడదు. ఈ విజ్ఞాన శాస్త్రము, మానవీయ శాస్త్రము, గణిత శాస్త్రాలకి తోడు ఈ సబ్జెక్టుతో పాటు మ్యాథ్స్, సైన్స్ సబ్జెక్టుతో పాటు ఈ వ్యాయామ విద్య, కళలు, చేతి పనులు, వృత్తి నైపుణ్యాల వంటి విషయాలను కూడా ఈ సబ్జెక్టు కూడా చేర్చడం జరుగుతుంది. తర్వాత బహుభాషావాదం, భాషాశక్తి, మల్టీలింగ్విలిజం అండ్ ద పవర్ ఆఫ్ లాంగ్వేజ్. చిన్నపిల్లలు అనేక విషయాలను తమ ఇంటి భాషలో లేదా మాతృభాషలో అయితే చాలా త్వరగా సులభంగా నేర్చుకోగలుగుతారు, అర్థం చేసుకోగలుగుతారు అనేది అందరికీ తెలిసిన సంగతే. ఇప్పుడు పిల్లల్ని తీసుకెళ్ళి మనం ఈ ప్రైవేట్ స్కూల్ అక్కడ పడేస్తే లేకపోతే గవర్నమెంట్ స్కూల్ కూడా వాళ్ళకి ఎల్కేజీ నుంచే ఇంగ్లీష్ మీడియం చెప్పడం వల్ల వాళ్ళకి అది బట్టి పడుతున్నారు, వాళ్ళకి అర్థం కాకపోయినా కూడా బట్టి పడుతున్నారు. అలా కాకుండా వాళ్ళకి అర్థమైన భాష, మాతృభాష, వాళ్ళ అమ్మ భాషలో చెప్తే వాళ్ళకి బాగా అర్థమవుతుంది. అంతేగాని మనం వాళ్ళకి అర్థం కాని ఇంగ్లీషు వేరే భాష చెప్పడం వల్ల వాళ్ళు బట్టి పడుతున్నారు కానీ సరిగా నేర్చుకోవడం లేదు. అందువల్ల మాతృభాషలో వాళ్ళకి చిన్నప్పుడు చెప్పాలి. సాధ్యమైనంత వరకు 5వ తరగతి వరకు, వీలైతే 8వ తరగతి వరకు, ఆ పైన బోధనా మాధ్యమం మీడియం వచ్చేసి ఇంటి భాష లేదా మాతృభాష ఉండాలి. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. అంటే ఎగ్జామ్ అడగవచ్చు, మన మాతృభాష లేకపోతే ఇంటి భాష వచ్చేసి బోధన మాధ్యమంగా మీడియంగా ఏ క్లాస్ వరకు ఉండాలంటే 5వ తరగతి వీలైతే 8వ తరగతి వరకు అని గుర్తుపెట్టుకోండి. వీలైనంత వరకు ఇంటి భాష లేదా స్థానిక భాష ఒక భాషగా బోధించాలి. ఇది ప్రభుత్వ మరియు ప్రైవేట్ పాఠశాలలు కూడా రెండు అమలు చేయాలి. సైన్స్తో సహా అన్ని సబ్జెక్టుల్లో ఉత్తమ నాణ్యత గల పాఠ్యపుస్తకాలు ఇంటి భాష లేదా మాతృభాషలో అందుబాటులోకి తేవాలి. ఇప్పుడు మనం గమనిస్తున్నాం కదా, ఈ టెక్స్ట్ బుక్స్ అని కూడా రెండు తెలుగు మీడియం ఉంటుంది, ఇంగ్లీష్ మీడియం. ఒకవైపు తెలుగు మీడియం, ఒకవైపు ఇంగ్లీష్ మీడియం ఉంటున్నాయి. అంటే మాతృభాషలో వాళ్ళకి అర్థమవుతున్న ఉద్దేశంతో తెలుగు మీడియం కూడా మనకు ఇచ్చారు, చూసాం కూడా బుక్స్లో మనకి. ఈ విధంగా ద్విభాషా బోధనలో అభ్యసన వనరులను ఉపయోగించుకుంటూ బోధనా భాష, మాతృభాష వేర్వేరుగా గల విద్యార్థులకు ద్విభాషా పద్ధతిలో బోధించడానికి ఉపాధ్యాయుని ప్రోత్సహించాలి. అందుకే మనం టెక్స్ట్ బుక్స్ కూడా తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం ముద్రించాలి. మనకి వాళ్ళకి అర్థం కాని ఎప్పుడు ఇంగ్లీష్లో బోధిస్తే ఉంటే వాళ్ళకి కొంతమంది పిల్లలకి అర్థం కాదు. అందువల్ల వాళ్ళ మాతృభాషలో కూడా తెలుగు కూడా మాట్లాడుతూ తెలుగు కూడా వాళ్ళకి అర్థం విధంగా చెప్పాలి, కొద్దిగా ఇంగ్లీష్లో కూడా చెప్పాలి. ఈ విధంగా రెండు భాషల్లో కూడా వాళ్ళకి చెబుతూ అర్థమయ్యేటట్టు చెప్పాలి విద్యార్థులకి. తర్వాత 2 నుండి 8 సంవత్సరాల మధ్య పిల్లలు చాలా త్వరగా భాషలు నేర్చుకుంటారని,
బహుభాష సామర్థ్యం గల పిల్లలు చదువులో అన్ని విషయాలను వేగంగా నేర్చుకుంటారని పరిశోధనలు రుజువు చేశాయి. రేపు పరీక్ష అడుగుతాడు, ఏ వయసు గల పిల్లలు త్వరగా భాష నేర్చుకుంటారు అన్నప్పుడు 2 నుండి 8 సంవత్సరాల పిల్లలని బాగా గుర్తుపెట్టుకోండి. దీన్ని మనం సులభంగా గుర్తుపెట్టుకోవాలంటే, మనకు భాష అంటే లాంగ్వేజ్లో ఎన్ని అక్షరాలు ఉంటాయి? 8 అక్షరాలు ఉంటాయి. ఇక్కడ మనకు 8 అన్నప్పుడు ఇక్కడ అంటే 8 సంవత్సరం వయసు వరకు, 8వ సంవత్సరం వయసు వరకు అంటే మనకు కామన్గా 2 సంవత్సరం నుంచి వస్తుంది. చిన్నప్పుడు అంటే 2 సంవత్సరం నుంచి, 2వ సంవత్సరం నుంచి ఏ సంవత్సరం అన్నప్పుడు కష్టం ఉంటుంది. కాబట్టి అంటే లాంగ్వేజ్లో 8 అక్షరాలు ఉన్నాయి కాబట్టి మనకు 8 నమూలు గుర్తు రావాలి. అంటే 8వ సంవత్సరం వరకు పిల్లలు తొందరగా భాషలు నేర్చుకుంటారని ఇక్కడ గుర్తుపెట్టుకోండి. ఇంకా దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో ప్రధానంగా రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్లో పేర్కొన్న భాషలు బోధించే ఉపాధ్యాయులను నియమించడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెద్ద ఎత్తున కృషి చేస్తాయి. ఇక్కడ 8వ షెడ్యూల్ కూడా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ అంటే పరీక్షలు ఇవ్వచ్చు. ఏ షెడ్యూల్ ప్రకారము రకరకాల భాషలు బోధించే ఉపాధ్యాయులను నియమించాలని ఇక్కడ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అన్నప్పుడు మనకు ఇక్కడ లాంగ్వేజ్ గుర్తు రావాలి. భాష అంటేనే లాంగ్వేజ్ ఎన్ని అక్షరాలు ఉన్నాయి? 8 ఉన్నాయి. కాబట్టి మనకు 8 నమూలు అంటే 8వ షెడ్యూల్ కూడా గుర్తుకు రావాలి. రాజ్యాంగ నిబంధనలు ప్రజలు, ప్రాంతాలు మరియు దేశం యొక్క ఆకాంక్షలను, బహుభాషా వాదాన్ని, జాతీయ ఐక్యతను ప్రోత్సహించవలసిన అవసరాన్ని దృష్టిలో ఉంచుకొని త్రిభాషా సూత్రం అమలు కొనసాగుతుంది. ఇది ప్రస్తుతం మనకు కూడా ఉంది. మన పాఠశాలలు కూడా త్రిభాషా సూత్రం పాటిస్తున్నాం. అంటే తెలుగు, ఇంగ్లీషు, హిందీ 3 కూడా మనం బోధిస్తున్నాం. అయితే ఈ త్రిభాషా సూత్రం అమల్లో ఎక్కువ సౌలభ్యం ఉంటుంది. ఏ భాష ఏ రాష్ట్రం పైన రద్దుపడదు, అది వాళ్ళ ఇష్టం. కొన్ని రాష్ట్రాల్లో, ఇప్పుడు తమిళనాడు కొన్ని రాష్ట్రాల్లో మాకు ఈ హిందీ వద్దంటుంటారు కొంతమంది. అటువంటి రాష్ట్రం వాళ్ళ ఇష్టం. అయితే త్రిభాషా సూత్రం పాటించాలి. వాటిలో వాళ్ళ ఇష్టం. ఏ భాషను కూడా వాళ్ళు ఎన్నుకోవచ్చు. వాళ్ళ మాతృభాషతో పాటు ఎక్స్ట్రాగా 2 భాషలు ఉండాలి. అయితే ఈ భాషల ఎంపిక రాష్ట్రాలకు, ప్రాంతాలకు, విద్యార్థుల ఇష్ట ప్రకారం ఉంటుంది. ఏ రాష్ట్రానికి వాళ్ళ ఇష్టం, ఏ భాషను తీసుకోవచ్చు, ఆ 3 భాషలు. అయితే ఒక కండిషన్, ఈ 3 భాషలలో కనీసము 2 భాషలైన భారతీయ భాష ఉండాలి. అంతేగాని ఈ 3 భాషలు నేను అమెరికాలో ఇంగ్లీష్ ఒకటి, ఫ్రెంచ్ భాష, జర్మన్ భాష నేర్చుకుంటానంటే కాదు. ఈ 3 భాషల్లో ఒక్క భాష మాత్రమే వేరే దేశం, అంటే ఇంగ్లీష్ వచ్చేసింది కదా. ఇంగ్లీష్ అనేది మన భాష కాదు కాబట్టి ఇంగ్లీష్ వచ్చేసింది. ఇంగ్లీష్ కాకుండా మిగతా 2 భాషలు మాత్రం మన దేశానికి సంబంధించిన భాషలే ఉండాలని కండిషన్ ప్రకారం ఉంటుంది. పరీక్షలు అడుగుతాడు. ఈ త్రిభాష సూత్ర ప్రకారం ఉన్న ఈ 3 భాషల్లో కనీసము ఎన్ని భాషలు భారతీయ భాషలే ఉండాలంటే 2 భాషలను బాగా గుర్తుపెట్టుకోండి. తర్వాత ఈ 3 భాషలు చదువుతున్న విద్యార్థులు ఎవరైనా 1 కానీ 2 కానీ భాషలు మార్చుకోవాలంటే వారు 6-7 తరగతులు మార్చుకోవచ్చు. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. అంటే భాషలు మార్చుకోవాలంటే ఏ తరగతులు మార్చుకోవాలంటాడు అన్నప్పుడు మనకి 6-7 తరగతులని ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోండి. ఇది కూడా సులభంగా గుర్తుపెట్టుకుంటే మనం ఇంతకుముందు అయితే పాతకాలంలో ఎలిమెంటరీ స్కూల్ 5 తరగతులు చదువుతాం. మనం హై స్కూల్ విన్నప్పుడు 6-7 తరగతులు పోతాం. ఇప్పుడు అంటే 5వ తరగతి వరకు ఒకప్పుడు హిందీ ఉండేది కాదు, హిందీ లేదు. అప్పుడు 6వ తరగతిలో హై స్కూల్ విన్నప్పుడు మనకు హిందీ ఉండేది. అప్పుడు అంటే 6వ తరగతిలో మనకు హిందీ వచ్చేది ఎక్స్ట్రాగా. అంటే 6-7లో కొత్త హిందీ భాష వచ్చేది కాబట్టి అలా గుర్తుపెట్టుకోండి. అంటే ఇక్కడ ఈ 3 భాషలు చదువుతున్న విద్యార్థులు ఎవరైనా వీటిలో ఈ 3 భాషలు మార్చుకుంటాం, ఈ భాష వద్దు వేరే భాష నేర్చుకుంటాం అంటే వాళ్ళు మార్చుకోవచ్చు. 1 కానీ ఒక భాష మార్చుకోలేకపోతే 2 భాషలు మార్చుకోవచ్చు. ఏ తరగతులు అంటే 6-7 తరగతులు మార్చుకోవచ్చు. నాకు జర్మన్ భాష నేర్చుకోలేకపోతే ఇంకో భాష నేర్చుకోవాలంటే మార్చుకోవచ్చు. తర్వాత ది లాంగ్వేజ్ ఆఫ్ ఇండియా, ఈ భారతీయ భాషలు అనే వినోదాత్మక పథకంలో, అలాగే అప్పుడప్పుడు 6 నుండి 8వ తరగతుల వారి కోసం నిర్వహించే ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ వంటి కార్యక్రమాల్లో ప్రతి విద్యార్థి పాల్గొనాలి. ఏ పరీక్ష అడగచ్చు. ఏమడుగుతారంటే
ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ కార్యక్రమాల్లో ఏ తరగతుల విద్యార్థులు పాల్గొనాలంటే 6 నుండి 8వ తరగతులను బాగా గుర్తుపెట్టుకోండి. 6 నుండి 8వ తరగతి విద్యార్థులు ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ కార్యక్రమాల్లో పాల్గొనాలి. తర్వాత భారత రాజ్యాంగము 8వ షెడ్యూల్లో పేర్కొనబడ్డ సంస్కృతం కూడా ఒక ముఖ్యమైన ఆధునికమైన భాష. అంటే సంస్కృతం చాలా ముఖ్యమైనది మన దేశానికి. లాటిన్, గ్రీకు 2 భాషలు కలిపి ఎంత శాస్త్రీయ సాహిత్యం ఉందో అంతకంటే ఎక్కువ సాహిత్యము సంస్కృతంలో ఉంది. చూసారు కదా, మనకు తెలుగులో మనం చదివేటప్పుడు మన కవులు చాలామంది మహాభారతం కానీ, రామాయణం కానీ, ఇతర శాస్త్రాలు అన్నీ కూడా సంస్కృతంలో రచించారు. అంటే సంస్కృతంలో చాలా చాలా ఎక్కువ సాహిత్యం ఉంది. అంటే చూసారా, లాటిన్ భాష, గ్రీకు భాష 2 కలిపి ఎంత సాహిత్యం ఉందో అంతా కూడా సంస్కృతం ఉంది. కాబట్టి మన పిల్లలకి సంస్కృతం ఒక భాషగా నేర్పించాలి. తర్వాత పిల్లల మేలు కోసము సుసంపన్నమైన ఈ భాషలను, వాటి కళాత్మక సంపదలను సంరక్షించడం కోసము అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలోని పిల్లలందరూ కనీసము ఒక శాస్త్రీయ భారతీయ భాషను, ఆ భాష సాహిత్యాన్ని కనీసము 2 సంవత్సరాల పాటు నేర్చుకునేందుకు అవకాశం ఉంటుంది. ఇది కూడా ఇంపార్టెంట్. అంటే ఈ ఎన్ఈపి 2020 ప్రకారము శాస్త్రీయ ఈ భారతీయ భాష, సంస్కృతం లాంటి ఇటువంటి భాషను, ఇంకా భాషా సాహిత్యాన్ని గురించి ఎన్ని సంవత్సరాల పాటు నేర్చుకునే అవకాశం ఇవ్వాలంటే 2 సంవత్సరాలు అని గుర్తుపెట్టుకోండి. తర్వాత అవసరమైన విషయాలు అంటే సబ్జెక్టులు, నైపుణ్యాలు, సామర్థ్యాల పాఠ్య ప్రణాళిక ఏకీకరణ, ఈ కరికులం ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎసెన్షియల్ సబ్జెక్ట్స్, స్కిల్స్ అండ్ కెపాసిటీస్. 6 నుండి 8 తరగతుల్లో ఏదో ఒక సమయంలో అందరూ విద్యార్థులు 10 రోజుల పాటు పుస్తకాల సంచీలు లేకుండా పాఠశాలకు వెళ్ళి పుస్తకాలు తీసుకెళ్లకుండా, బ్యాగులు స్కూల్కి తీసుకెళ్లకుండా పాఠశాలకు వెళ్ళి వడ్రంగులు, తోటమాలులు, కుమ్మరివాళ్ళు, కళాకారులు మొదలైన స్థానిక వృత్తి విద్యా నిపుణుల వద్ద ఈ ఉద్యోగ శిక్షణ ఉంటూ నేర్చుకుంటారు. పిల్లలకి ఏం చేయాలంటే 6 నుండి 8 తరగతులకి, ఏ తరగతులకి 6 నుండి 8 తరగతులు ఏం చేయాలంటే ఒక 10 రోజులు, సంవత్సరంలో ఒక 10 రోజులు ఏం చేయాలంటే వాళ్ళు పుస్తకాలు తీసుకెళ్లకుండా ఆ దగ్గరలో గ్రామంలో ఉన్న వాళ్ళ దగ్గరికి, ఈ తోటమాల దగ్గరికి కానీ, వడ్రంగుల దగ్గర కానీ, కుమ్మరి వాళ్ళ దగ్గర కానీ, కళాకారులు ఉంటారు కదా, వాళ్ళ దగ్గర వేసి వాళ్ళ దగ్గర కూడా అటువంటి వృత్తి విద్యని నేర్చుకోవాలి. ఏ తరగతి వాళ్ళు 6 నుండి 8 తరగతులు, ఎన్ని రోజులు అంటే 10 రోజులు. ఇది కూడా బాగా ఇంకొక పాయింట్. అలాగే ఈ 6 నుండి 12 తరగతుల ఈ తరగతులకి ఇప్పుడు కూడా సెలవుల్లో కూడా ఇలాంటి ఇంటర్నేషనల్ ప్రవేశం కల్పిస్తుంది. ఎప్పుడు సెలవులు ఉన్నా కూడా వాళ్ళకి ఇటువంటి వృత్తి విద్యలో నేర్పిస్తూ ఉంటారు. తర్వాత పాఠశాల విద్యకి జాతీయ పాఠ్య ప్రణాళిక రూపురేఖ NCFSE, నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ ఫర్ స్కూల్ ఎడ్యుకేషన్ NCFSE. జాతీయ విద్యా విధానం 2020 ప్రకారము ప్రధాన పాఠ్య ప్రణాళిక అవసరాలకు అనుగుణంగా NCERT విద్యారంగ భాగస్వాములు, రాష్ట్ర ప్రభుత్వాలు, సంబంధిత కేంద్ర ప్రభుత్వ శాఖలు, నిపుణులతో చర్చించి పాఠశాల విద్యకి జాతీయ పాఠ్య ప్రణాళిక చట్టం 2020-21 NCFSEని రూపొందించి అన్ని ప్రాంతీయ భాషల్లో విడుదల చేస్తుంది. ఒక పాఠ్య ప్రణాళిక, ఎటువంటి పాఠ్య ప్రణాళిక ఉండాలి అని చెప్పేది ఇది ఒకటి తయారు చేస్తుంది. మళ్ళీ 5 నుంచి 10 సంవత్సరాల మధ్య మళ్ళీ అప్పుడు వాళ్ళకి అవసరం అనుగుణంగా కూడా రివైజ్ చేస్తూ ఉంటుంది. తర్వాత స్థానిక విషయాలతో అభివృద్ధితో కూడిన జాతీయ పాఠ్య పుస్తకాలు, నేషనల్ టెక్స్ట్ బుక్స్ విత్ లోకల్ కంటెంట్ అండ్ ఫ్లేవర్. ఈ పాఠ్య పుస్తకాలలో కంటెంట్ తక్కువగా ఉండాలి. అన్ని పాఠ్య పుస్తకాల్లో జాతీయ స్థాయిలో ముఖ్యంగా భావించబడే ప్రధాన అంశాలు ఉండాలి. ఇప్పుడు ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్ర ఇష్ట ప్రకారం కాకుండా జాతీయ భాషలో పుస్తకాలు ఎలా ఉండే వాటి నుంచి వాళ్ళు ప్రధాన అంశాలు తీసుకోవాలి. ఇంకా కంటెంట్ కూడా తక్కువ ఉండాలి. పుస్తకాలు ఇంత పుస్తకాలు తీసుకుని బ్యాగ్ నిండా లేకుండా, బరువు లేకుండా వాళ్ళకి ఈ సిలబస్ తగ్గించి ఉండాలి. అదే సమయంలో స్థానిక సందర్భాలు, అవసరాలకి అనుగుణంగా సూక్ష్మ నైపుణ్యాలు, అనుబంధ అంశాలు కలిగి ఉండాలి. ఇంకా జాతీయ స్థాయిని కాకుండా అక్కడ స్థానికంగా ఎటువంటి ఉన్నాయి వాటి గురించి కూడా పుస్తకాలు ఉండాలి. రాష్ట్రానికి సంబంధించి కూడా ఉండాలి.
రాష్ట్రాలు తమ సొంత పాఠ్య ప్రణాళికను పాఠ్య పుస్తకాలను తయారు చేసుకోవచ్చు. అయితే వీలైనంత వరకు ఎన్సీఆర్టీ తయారు చేసే పాఠ్య పుస్తకాల ఆధారంగా ఉండాలి. స్టేట్ సిలబస్ ప్రకారం వాళ్ళ ఇష్ట ప్రకారం చేసుకోవచ్చు. అయితే ఎన్సీఆర్ తయారు చేసే పాఠ్య పుస్తకాలు అదే విధంగా ఉండాలి. కొద్దిగా మార్పు చేసుకోవచ్చు అంతే. పాఠ్య పుస్తకాలు స్కూల్ బ్యాగ్ బరువు తగ్గించడానికి ఎన్సీఆర్టీ ఎస్ఏఆర్టీ స్కూలు విద్యార్థులు సమిష్టి కృషి చేయాలి. ఇప్పటి కూడా పిల్లలు రకరకాల బుక్స్ వాళ్ళు మోయలేక తీసుకెళ్తారు. అందువల్ల స్కూల్ బ్యాగ్ బరువు తగ్గించేట్టు కూడా చేయాలి. తర్వాత విద్యార్థుల అభివృద్ధి కోసం మూల్యాంకనం, ట్రాన్స్ఫార్మింగ్ అసెస్మెంట్ ఫర్ స్టూడెంట్ డెవలప్మెంట్. విద్యార్థుల ప్రగతిని అంచనా వేసి తల్లిదండ్రులకు తెలియజేసే ప్రోగ్రెస్ కార్డులను రాష్ట్ర ప్రభుత్వాలు రీడిజైన్ చేయాలి. 10, 12 తరగతులకు బోర్డు ఎగ్జామ్స్ కొనసాగించాలి. ఇది చాలా ఇంపార్టెంట్. అంటే బోర్డు ఎగ్జామ్స్ ప్రస్తుతం కూడా జరుగుతున్నాయి. 10వ తరగతికి 12వ తరగతికి అంటే ఇంటర్మీడియట్కి 10th క్లాస్ జరుగుతున్నాయి. అదేవిధంగా ఈ ఏ ఎగ్జామ్ అడుగుతారు ఏమని బోర్డు ఎగ్జామ్స్ అనేది ఏ క్లాస్ నిర్వహించాలన్నప్పుడు 10, 12 తరగతులని ఇక్కడ గుర్తుపెట్టుకోండి. విద్యార్థులు కోరుకుంటే సంవత్సరంలో 2 సార్లు బోర్డు పరీక్షలు రాసే అవకాశం కల్పించాలి. ఇది మెయిన్ పరీక్ష, రెండవది సప్లిమెంటరీ పరీక్ష. అంటే ఇవి కూడా ఉన్నాయి కదా మనకి బోర్డు పరీక్షలు ఇప్పుడు నిర్వహిస్తున్నారు ఇక్కడ. అంటే ఫస్ట్ మార్చిలో ఎగ్జామ్స్ పెడతారు, 10th క్లాస్ పెడుతున్నారు కదా, అక్కడ ఫెయిల్ అయిన వాళ్ళకి మళ్ళీ ఏం చేస్తున్నారు, మళ్ళీ జూన్లో సప్లిమెంటరీ పరీక్ష పెడుతున్నారు. కాబట్టి ఈ విధంగా ఈ 2 సార్లు కూడా ఈ బోర్డు పరీక్షలు నిర్వహిస్తున్నారు. గణితంతో ప్రారంభించి అన్ని సబ్జెక్టుల్లో 2 స్థాయిలో సాధారణ స్థాయి, ఉన్నత స్థాయి పరీక్ష నిర్వహించవచ్చు. లెక్కల పరీక్షలు ఒకేసారి కష్టంగా ఇవ్వకుండా మరి సులభంగానే కాకుండా ఇవ్వకుండా 2 సార్లు పరీక్ష పెట్టాలి. ఒకటి సాధారణ స్థాయి పరీక్ష అంటే డల్లర్స్ కోసము, మళ్ళీ ఉన్నత స్థాయి ఇంకా బాగా చదివే పిల్లల కోసం ఉన్నత పరీక్ష విధంగా 2 రకాలుగా నిర్వహిస్తే బాగుంటుంది. మ్యాథ్స్ ప్రారంభించి మిగతా సబ్జెక్టులు కూడా నిర్వహిస్తే బాగుంటుంది. అదేవిధంగా కొన్ని సబ్జెక్టుల్లో 2 భాగాలుగా ఆబ్జెక్టివ్ విధానం ఒకటి, డిస్క్రిప్షన్ విధానంలో నిర్వహించవచ్చు. ఎగ్జామ్స్ అనేవి కొన్ని బిట్స్ రూపంలో, ఆబ్జెక్టివ్ బిట్స్ రూపంలో, కొన్ని డిస్క్రిప్షన్ విధానం కూడా నిర్వహించవచ్చు. పై విషయాలకు సంబంధించి ఎన్సీఆర్టీ ముఖ్య భాగస్వాములైన ఎస్సీఆర్టీ బోర్డ్స్ ఆఫ్ అసెస్మెంట్ నూతనంగా ఏర్పరిచిన నేషనల్ అసెస్మెంట్ సెంటర్లతో సంప్రదించి 2022-23 విద్యా సంవత్సరానికి ఉపాధ్యాయుల నూతన పరీక్ష విధానానికి సంసిద్ధులను చేయాలి. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది బోర్డ్ ఆఫ్ అసెస్మెంట్ BOA. ఈ ఎగ్జామ్స్ ఇక్కడ మనకు నిర్వహించేది ఇక్కడ ఏదంటే ఇక్కడ ఈ బోర్డ్స్ ఆఫ్ అసెస్మెంట్ BOA అని ఇక్కడ గుర్తుపెట్టుకోండి. తర్వాత ముఖ్యమైన పాయింట్, అందరు విద్యార్థులు 3, 5 మరియు 8వ తరగతుల్లో సంబంధిత అధికారి నిర్వహించే పరీక్ష నిర్వహించాలి. వీళ్ళకి బోర్డు పరీక్ష నిర్వహించకూడదు. వీళ్ళకి అంటే మనకు ఇక్కడ స్థానికంగా మనం ఇక్కడ నిర్వహించవచ్చు. ఎవరికి 3వ తరగతికి, 5వ తరగతికి, 8వ తరగతికి ఇక్కడ సంబంధిత అధికారి అంటే మన DO కావచ్చు. ఇక్కడ జిల్లా స్థాయిలో మనం నిర్వహించవచ్చు ఎగ్జామ్స్. ఎవరికి 3, 5, 8 తరగతులు పరీక్షలు అడుగుతారు. అంటే సంబంధిత అధికారి నిర్వహించే పరీక్షలు ఏ క్లాసుల కంటే 3వ తరగతి, 5వ తరగతి, 8వ తరగతి. అటు కాకుండా బోర్డు పరీక్షలు ఉన్నప్పుడు ఇంతకుముందు ఏం చెప్పుకున్నాం, ఇక్కడ 10వ తరగతి, 12వ తరగతి మాత్రమే బోర్డు పరీక్ష నిర్వహించాలి, పబ్లిక్ పరీక్ష నిర్వహించాలి. దీనికి పబ్లిక్ పరీక్షలు కాదు, వీటికి ఈ 3, 5, 8కి ఇక్కడ సంబంధిత అధికారి నిర్వహించే పరీక్షలు మాత్రం ఉంటాయి. విద్యార్థుల విద్యాస్థాయి అంచనా వేయడానికి, మూల్యాంకనం చేయడానికి, నిబంధనలు మార్గదర్శకాలు తయారు చేయడానికి జాతీయ అసెస్మెంట్ సెంటర్ వారు పరక్ను ఏర్పాటు చేస్తారు. పరక్ అంటే ఇక్కడ పర్ఫార్మెన్స్ అసెస్మెంట్ రివ్యూ అండ్ అనాలిసిస్ ఆఫ్ నాలెడ్జ్ ఫర్ హోలిస్టిక్ డెవలప్మెంట్, దీన్ని ఏర్పాటు చేస్తారు. అంటే ఎగ్జామ్ అడగవచ్చు, విద్యార్థుల విద్యాస్థాయి అంచనా వేయడానికి, పిల్లలు వాళ్ళ యొక్క స్థాయి అంచనా వేయడానికి, మూల్యాంకనం చేయడానికి, వాళ్ళ పరీక్షలు పెట్టడానికి, నిబంధనలు మార్గదర్శకాలు తయారు చేయడానికి, వీటికి ఎటువంటి ఈ మూల్యాంకనానికి ఎటువంటి నిబంధనలు ఉండాలని చెప్పి మార్గదర్శకం తయారడానికి ఒక సంస్థ ఏర్పాటు చేసే దాని పేరే పరక్ అని గుర్తుపెట్టుకోండి. పరక్కి అబ్రివేషన్ కూడా అడగవచ్చు, అందువల్ల ఈ అబ్రివేషన్ ఒకసారి బాగా గుర్తుపెట్టుకోండి. ఈ పరక్ని ఇది రాష్ట్ర అచీవ్మెంట్ సర్వీస్ గైడ్ చేస్తుంది, SAS. ఇది కూడా బాగా గుర్తుపెట్టుకోవచ్చు. ఇక్కడ దీన్ని గైడ్ చేసేది ఎవరంటే
SAS, రాష్ట్ర అచీవ్మెంట్ సర్వీస్. ఇది కూడా ముఖ్యమైన పాయింట్. ఇంకా చాలా ముఖ్యమైన పాయింట్ ఏంటంటే విశ్వవిద్యాలయాల్లో యూనివర్సిటీస్లో ప్రవేశానికి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ పరీక్షలు నిర్వహిస్తుంది, NTA. ఇది కూడా బాగా గుర్తుపెట్టుకోండి. విశ్వవిద్యాలయాల్లో యూనివర్సిటీలో ప్రవేశించాలంటే పరీక్ష నిర్వహించే సంస్థ ఎవరంటే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ, NTA అని గుర్తుపెట్టుకోండి. దీని కొద్దిగా సులభంగా గుర్తుపెట్టుకో. మనం ఇక్కడ విశ్వవిద్యాలయం ఉంది. విశ్వ అంటే విశ్వరూపం గుర్తు రావాలి. విశ్వరూపం అంటే ఎవరు విశ్వరూపం గుర్తు? కృష్ణుడు గుర్తు వస్తుంది. కృష్ణుడు అంటే ఎవరు గుర్తు? NTR గుర్తు వస్తాడు. NTR అంటే NTA గుర్తు రావాలి మనకి. NTR కాదు, ఇక్కడ NTA గుర్తు రావాలి. NTA అంటే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ. విశ్వవిద్యాలయం ప్రవేశానికి ఎవరు పరీక్ష నిర్వహిస్తారంటే NTA అని గుర్తుపెట్టుకోండి. తర్వాత ప్రత్యేక ప్రతిభలున్న విద్యార్థులకు మద్దతు. ప్రతి విద్యార్థిలో సహజ సిద్ధమైన ప్రతిభా సామర్థ్యాలు ఉంటాయి. వాటిని కనుగొని పోషించడము, ప్రోత్సహించడము, అభివృద్ధిపరచడము ఎంతో అవసరం. అంటే కొంతమంది పాఠశాలలో తెలివైన పిల్లలు ఉంటారు, డల్లర్స్ ఉంటారు. అయితే అందరికీ ఒకే విధంగా చెప్పడం వల్ల ఈ ప్రతిభల విద్యార్థులు నష్టపోతారు. అందువల్ల వాళ్ళని బాగా ప్రోత్సహించాలి. దేశవ్యాప్తంగా వివిధ సబ్జెక్టుల్లో ఒలింపియాడ్లను పోటీ నిర్వహించడం జరుగుతుంది. ఒలింపియాడ్ పరీక్షలు జరుగుతుంటాయి. వాటిని ఈ ప్రతిభ గల విద్యార్థుల చేత కూడా రాయించాలి. వాటిలో అర్హత సాధించిన విద్యార్థులంతా అన్ని స్థాయిల్లో పాల్గొనేందుకు వీలుగా పాఠశాల, స్థానిక, రాష్ట్ర, జాతీయ స్థాయిలో కూడా సమయంతో ముందుకు వెళ్ళడం జరుగుతుంది. ఈ పాఠశాల స్థాయిలో ఈ ఒలింపియాడ్ పరీక్షలు రాయించాలి. ఈ ప్రతిభ విద్యార్థులతో రాయించాలి. దీనివల్ల ఈ IIT, NIT వంటి ఉన్నత సంస్థల్లో ఆ కోర్సుల్లో కానీ అడ్మిషన్ల కోసం ఈ ఒలింపియాడ్ వచ్చిన ప్రతిభ ఆధారంగా కూడా వాటిని అడ్మిషన్ చేరే విధంగా IITలో, NITలో చేరే విధంగా కూడా వాటిని పరిగణలో తీసుకునే కూడా ప్రోత్సహించడం జరుగుతుంది. అందువల్ల ప్రతిభ గల విద్యార్థుల్ని ఈ కాంపిటేటివ్ పరీక్షలు, ఒలింపియాడ్ అటువంటి రాయించాలి. దీనివల్ల తర్వాత IIT, NIT ఉన్నత సంస్థలు కూడా చేరడానికి అవకాశం ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పటివరకు మీరు ఎంత జాగ్రత్తగా ఏకాగ్రతగా ఉన్నారు? ఒక చిన్న ప్రశ్న అడుగుతాను. మనకు ఇంతకుముందు ప్రీవియస్ పేపర్లు ఇచ్చిన క్వశ్చన్ చూద్దాము. 2024 టెట్ ఇచ్చారు ఇక్కడ ఫిబ్రవరిలో. ఆ క్వశ్చన్ చెప్తాను ఒకసారి. నేను జవాబు చెప్పే ముందు మీరు జవాబుని ఊహించుకోండి. NEP 2020 ఏ సంవత్సరం నాటికి ఫ్రీ స్కూల్ నుండి సెకండరీ స్థాయి వరకు 100% స్థూల నమోదు లక్ష్యంగా పెట్టుకుంది? ఆప్షన్స్ 2023, 2025, 2027, 2030. జవాబు చెప్పండి. అంటే 100% కూడా పిల్లలు పాఠశాలలో ఉండాలి. డ్రాప్ అవుట్స్ పిల్లలందరూ బయట ఉన్నారు కదా, వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా 100% స్కూల్లో ఉండాలి. ఏ సంవత్సరం నాటికి చెప్పండి. ఓకే, మీ జవాబు కరెక్ట్గా ఊహించాలనుకుంటున్నాను. జవాబు చెప్తాను, చెక్ చేసుకోండి. ఇంతకుముందు చెప్పాను ఇక్కడ. ఇప్పుడు 2030లో 2కి 1 కూడితే 3 వస్తుందని చెప్పాను ఇక్కడ. అంటే 100లో 1 ఉంది కదా, 100లో 1 ఉంది కాబట్టి ఇక్కడ మనకు 100% అన్నప్పుడు ఇక్కడ మనకు 2030 గుర్తు రావాలి. దీని జవాబు 4వ ఆప్షన్ జవాబు అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోని మరోసారి చూడండి, నోట్స్ రాసుకోండి. రాసిన తర్వాత నేను ఒక ఆన్ టెస్ట్ పెడతాను, డిస్క్రిప్షన్ మరియు కామెంట్ బాక్స్ పెడతాను. మీరు ఖచ్చితంగా ఆన్ టెస్ట్ రాయండి. మీరు ఈ వీడియో చూసి ఆన్ టెస్ట్ రాస్తే మార్కులు తగ్గితే మళ్ళీ వీడియో చూడండి. మీకు 100% మార్కులు వచ్చే వరకు మళ్ళీ ఎగ్జామ్ రాయండి. తర్వాత నెక్స్ట్ వీడియోలో మనం మిగిలిన చాప్టర్స్ కూడా నేర్చుకుందాము. ఓకే ఫ్రెండ్స్, ఆల్ ది బెస్ట్. మీ చాగనం శ్రీనివాసులు.